హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. నవరాత్రులలో 5వ రోజు అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కుక్ చేసుకున్న రైస్ని అది వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ పాలు, 1 గ్లాస్ పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇంకొక గ్లాస్ పెరుగు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, కొద్దిగా మినపప్పు ఇవి వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసేసుకొని కొద్దిగా దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోండి. ఈ దానిమ్మ గింజలు అనేటివి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే 5వ రోజు ప్రసాదంగా పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.